blessings for healthy and long life. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतमानकं शतमानं भवति शतायुः शतायुर्भवति शतमानकं शतमानं भवति शतायुः शतमानमिति शतमानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुर्भवति शतायुः पुरुषः शतायुः पुरुषः शतायुः शतेन्द्रियः पुरुषः शतायुः शतेन्द्रियः शतायुरिति शतायुः पुरुषः शतेन्द्रियः पुरुषः शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः शतेन्द्रिय आयुषि शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रिय आयुष्येवैवायुषि शतेन्द्रिय आयुष्येव शतेन्द्रिय इति शत इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये येवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिन्द्रिय एवैवेन्द्रिये प्रति इन्द्रिये इन्द्रिय इन्द्रिये प्रतिष्ठति तिष्ठति प्रति इन्द्रिये प्रतिष्ठति प्रतिष्ठति तिष्ठति प्रतिष्ठति तिष्ठतीति तिष्ठति కొన్ని గంటలకి ఆయన అక్కడికి వచ్చి ఇచ్చేసారంటే అదే మా గురుగారు ఈ మనలాగే ఇక్కడ పుట్టింటి పేరాల పంతులు ఎలా ఉందో అలాగే తల్లాపురం నారాయణరావు పంతులు గారు ఆంధ్రగిరి వాళ్ళు విద్యాపీఠం ఊళ్ళో ఉంది 100 ఎకరాలు ఆయన ఇచ్చారు ఇక్కడ ఎలాగా నియమించినట్టుగానే అది ఇంచుమించు అది ఇంకా సురక్షితంగా ఉంది అంటే ఈ మహానుభావుని కృషి వల్లే ఉంది అన్యాక్రాంతం కాకుండా ఎలా ఉందంటే ఇంకా అక్కడ పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారంటే మీరు కృషి వల్లనే అది ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా ఇంచుమించు ఈయనకి ఏదొచ్చినా దానికే ఇస్తూ అలాగే మా గురువులందరినీ ఆయనతో చూసుకుంటూ ఉంటాను నేను ఇది చేత వారి వేళ వస్తాను 31 చూసి ఎప్పుడు వస్తారో చెప్పండి మీరు ఎప్పుడు వస్తారు ఒకసారి అది చక్కగా ప్రవర్తమానంగా భవనం పీఠాధిపతి వచ్చి ఆయన ఆశీస్సులు అందించిన తర్వాత అవుతుంది అంచేత ఒకసారి చూద్దరు కానీ రండి అని చెప్పి
ఆ రోజు 31 వస్తాను అని చెప్పి ఆ సమయం కూడా ఆయనే ఇచ్చారు. దాన్ని అనుకోకుండా సతీష్ గారు కూడా ఆ వేళ 31 రావడం నిజంగా ఇది అనుకుందే. మీరు ఆ వేళ వస్తున్నట్టు తెలియదు నిజంగా. మీరు నిజంగా రావడం ఇది మనకు తలపెట్టిన కార్యం పరిసమాప్తం అవడానికి నిర్విఘ్నంగా కొనసాగడానికి ఇది ఒక శుభసూచనగా భావిస్తుంది. వారిని సతీష్ గారిని చెప్పి తర్వాత వారి శుభాశిక్షలు ఈ సందర్భంలో నాకు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులోనూ పెద్ద ప్రభాకర్ గారు, శాస్త్రి గారు, నేను కూడా అలాగే కంచి మఠానికి చాలా దగ్గర. నేను మహాస్వామి నుంచి జయంత నుంచి ఇక్కడ ఊర్లో పెద్దలందరూ కలిసి త్యాగరాయ గాన సభని పెట్టారు. దానికి అందరూ సహకారంతో జరుగుతుంది. సో దానికి మీ ఆశీర్వచనం కూడా ఉండాలి అని అందరి కోరిక. శ్రీనివాస్ దాని గురించి చెప్పాలి. శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వవిద్యా ప్రసూ యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యతా యా వేదోపనిషత్పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం వందే భారతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సభాయం ఏ పరమాత్మ ప్రేరణ చేత వాక్కు మొదలైన సకలేంద్రియాలు ప్రవర్తిస్తాయో అలాంటి పరమాత్మ భవ్య చరణారవిందాలకు ప్రణామాంజలి సమర్పిస్తుంది. పరమ పవిత్రమైనటువంటి కార్యాన్ని మీరంతా కూడా సంకల్పించారు. త్యాగరాజ సంగీత సభ అనే పేరుతో సభాభవనమే కాకుండా అమ్మవారి మందిరం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అది బ్రాహ్మణ సంఘానికి ఇతర ఆధ్యాత్మిక సంఘాలకు అన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయోగపడాలి అనేటువంటి దృష్టితో కూడా మీరు సంకల్పం చేశారు. ఆ రోజు స్వామివారి యొక్క ఆశీస్సులను ముందే పొంది ఉన్నారు. కానీ విశ్వాసం అనేది ఒక గొప్ప అంశం. విశ్వాసం అనేది ఒక పెద్ద సాధన. మనందరికీ దైవికంగా ఆ విశ్వాసం ఉంది. విశ్వాస సంపద ఈ సందర్భంగా ఏంటంటే వారసో ప్రభాకర్ సార్ గారిని చూస్తే నాకు మాట్లాడాలి ఖచ్చితంగా, ప్రతి చోట మాట్లాడుతూ ఉంటాను నేను. మరి అంతటి విద్వాన్ మణి అండి ఆయన. ఎందుకంటే ఆయన్ని ప్రత్యక్షంగా శిష్యుని కాయలేకపోయారు, కానీ పరోక్షంగా ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ ఆయన యొక్క కార్యక్రమాలు కానీ
అన్నీ కూడా నేను యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే తెలుసును కానీ మిత్రుల ద్వారా కానీ తెలుసుకుంటుంటానండి. అటువంటి ఆయన యొక్క ఆశీస్సుల్ని ఈవేళ మనందరం మన త్యాగరాజు కాన్సభ కట్టి మనందరూ వినడం అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకెళ్లారంటే శ్రద్ధ అనే దాన్ని మొదలెట్టుకుని విజ్ఞానం వరకు వెళ్ళి మళ్ళీ శ్రద్ధ దగ్గరికి వచ్చారు. అంచేత నాకు మొత్తం ఆయన యొక్క ఉపన్యాసంలో తెలిసింది ఏంటంటే వృద్ధుల్లో యవ్వనత్వం తగ్గకూడదు. అందరూ శ్రద్ధగా వెళ్ళారు. అది ఆ శ్రద్ధయే అదండి. ఎక్కడైతే శ్రద్ధ తీసుకెళ్లారో ఆ శ్రద్ధతోటి ఏమండి చివరికి తీసుకొస్తూ చక్కగా చెప్పడం జరిగింది. అటువంటి ఆయన్ని మనం తీసుకురావడం అనేటువంటిది ఈ రామచంద్రపురం చేసినటువంటి పుణ్యంగా భావిస్తున్నాం మేము. ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఆయన సంస్కృతంలోనే మాట్లాడుతూ సంస్కృతంలోనే మాట్లాడిస్తూ సంస్కృతంలోనే చెబుతూ అంటే ఇంతకాలం కూడా ఆయన చెప్పండి. ఎందుకంటే ఆయన శిష్యులు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఊళ్ళో ఉన్నవాళ్ళు. అది ఒక్కటే కాదు, ఆయన ఇంట్లో చాలామందిని ఉంచుకుని చదువు చెప్పి ఎంతో ప్రయోజకులు చేసినటువంటి కీర్తి ఆయనకు ఉందండి. అంచేత అటువంటి విద్వాన్ అనేటువంటి ద్వారపుర ప్రభాకర్ సార్ గారు రావడం అనేటువంటిది మీరు టూకీగా చెప్పాలంటే సుమారు 5 నిమిషాలు ఉపన్యాసం. బుధార్కాయ అంటే బుధవద్వాయ ధర్మ నిధయే బుధార్కాయ విధేయమేవార్ఘ్యం పదం కర్తుః పామర శిశోః ప్రథమ సత్కరణం సాధన పరాః మాతృచరణే జీవనం దేయం సంఘటనయా ధైర్యధనిభిః పురస్సరణీయం అని చెబుతూ ఈ మార్గంలో ఉంది. మన సంస్కృతిని రక్షించడం అనేటువంటి కార్యక్రమం కోసం నిత్యం భవనం నిర్మించడంతో పాటు భవనంలో ప్రవేశించడం కూడా అవసరం కదా. ఆ భవనంలో ప్రవేశించడం అంటే అర్థం ఏమిటి? మన భారతీయ సంస్కృతిని మళ్ళీ స్థాపించడం జరగాలి. దాని గురించి మనమంతా చేసిన శ్రమ సఫలం కావాలి, దాతల యొక్క శ్రమ సఫలం కావాలి. అలాగే మన యొక్క కర్తవ్యం అయిపోయింది అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. నిరంతరం సాధన స్థితిలో ఉండాలి, అలా ముందుకు సాగుతూనే ఉండాలి. వృద్ధులకు ఉండే యవ్వనము పోకూడదు. వృద్ధులకు ఉండేటువంటి యవ్వనము పోతే పిల్లలు కూడా యవ్వనులు కాలేకపోతున్నారు. పిల్లలు ఎవ్వరూ కూడా యువకులు కాలేకపోతున్నారు. యువకులు ఎవరు కూడా వృద్ధులు కాలేకపోతున్నారు. వృద్ధులు ఎవరు కూడా ఉత్సాహాన్ని లేకుండా చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన కాలము వాళ్ళ యొక్క ఇది అంత పవిత్రమైనది, అంత బలపూర్ణమైనటువంటిది. అలాంటి శక్తి మనందరికీ భగవంతుడు ఇవ్వాలి. మన కళ్ళతో చూస్తున్నప్పుడు మన పిల్లలు కూడా ఆ త్యాగరాజ భవనంలో కానీ అలాంటి భవనాలలో వాళ్ళు హాయిగా ధార్మికమైన క్రియాకలాపాలలో మునిగి తేలుతూ ఉండాలి. దానితో పాటు జ్ఞానపరమైనటువంటి తాత్వికమైన చింతనను కూడా చేసేవాళ్ళు కావాలి. యువకులు మనకు విరోధులు కాకూడదు. వృద్ధులు కొంతమంది వస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. కాబట్టి మళ్ళీ ఒక నూతన బాల్యమును మనం అందుకొని పోయిన వయస్సు ఎవరికీ రాదు, కానీ మనస్సులో ఉండేటువంటి వయస్సు ఎప్పుడు పోదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే బాల్యేన తిష్టాసే, ఎప్పుడూ బాల్యమును ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే బాల్యాన్ని ఆలోచిస్తుంటామో, చిన్నతనాన్ని ఆలోచిస్తుంటామో, గురువుల దగ్గర నేర్చుకోవడాన్ని ఆలోచిస్తుంటామో, గురు శుశ్రూషలను ఆలోచించుకుంటామో, మనకెప్పుడు వృద్ధత్వాలు వికారాలు ఏమీ రావు. కాబట్టి ఆ విధంగా మనం అన్నీ కూడా చేయగలుగుతామని నేను నా అనుభవంతో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పి, మీరు చేసేటువంటి కార్యక్రమానికి నా యొక్క కృతజ్ఞత, నా సహకారం ఏముంటుంది. నేను కూడా మీలాగా కొంత ప్రయత్నం చేసి నేను కూడా కొంత దానికి నిధిని సమకూర్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అయితే ప్రస్తుతం నా వ్యక్తిగత శక్తితో 1,00,000 రూపాయలు దీనికంటే ఇప్పుడు వెంటనే ఇవ్వలేను, తర్వాత నేను
మన డాక్టర్ గౌర్పల్ ప్రభాకర్ శర్మ గారికి, సతీష్ గారికి, ముఖ్య అతిథి తాతారెడ్డి గారికి, తదితర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మన ఊళ్ళో త్యాగరాయ సంగీత సభని ఇంచుమించుగా 2017 జూలై 1వ తారీఖున శంకుస్థాపన చేశాం. అది మొదటిగా తోటమూర్తి గారు మాకు ఒక 5 లక్షల గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ విడుదల చేసిన తదనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రభుత్వంలో మాకు చేసిన పనికి గ్రాంట్ రాకపోవడం, అలాగే 5 సంవత్సరాల పనులు నిలిచిపోవడం, తద్వారా మళ్ళీ 2018లో కోర్టుకు వెళ్ళగా అది కంటెంప్ట్ వేసిన తర్వాత ఆ చేసిన పనులకి నిధులు రావడం, ఈ లోపున బోస్ గారు కూడా పార్లమెంట్ నిధుల నుంచి ఒక 20 లక్షలు ఇవ్వడం, ముఖ్యంగా మన ఊరు ఈ హిందూ ధర్మాన్ని పరంగా వ్యాప్తి చెందించాలని మన ముఖ్యంగా బుద్ధవరపాటి కుటుంబీకి సతీష్ గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఇచ్చిన వాళ్ళ నాన్నగారు ప్రముఖ సంస్కృతి పండితుడు బుద్ధవర మహాదేవుడి గారిని, ఆయన ఎన్నో సంస్కృతి గ్రంథాలు కూడా రాసి ఉన్నారు. ఆ పరంగా హిందూ ధర్మ వ్యాప్తికి వారికి సేవ చేయాలనే దృక్పథంతో వారు మొదటగా మేము పండిత పుత్రులు వారు ఆలోచనలో మొదటగా ఈ కట్టిన అపార్ట్మెంట్స్లో బ్రాహ్మణ సమాజానికి ఒక అపార్ట్మెంట్ ఇద్దామని చెప్పి ముందుకు వచ్చారు. అలా కాదు, మన త్యాగరాజ సంగీత సభ నిరుపయోగంగా ఉంది, దాన్ని పునరుద్ధరించాలనే కోరికతోటి ఈ డొనేషన్ ఏదైతే ఉందో 30 లక్షలు దానికి ఇవ్వాలని చెప్పి మేము కోరగా వారు అంగీకరించారు దయతోటి. అదేవిధంగా ప్రముఖ పంచాంగకర్త గణపతి పూర్ణయ్య గారు, వారి అబ్బాయి కూడా పిఎన్ మూర్తి గారిని చెన్నైలో ఉంటారు, వారు కూడా త్యాగరాజ సంగీత సభకి 30 లక్షలు ఇవ్వడం జరిగిందండి. ఇదే కాకుండా అసలు త్యాగరాజ సంగీత సభకి ఫౌండరు డాక్టర్ సిస్టా శేషరావు గారు, ఆయనే ఇది ఎలాగైనా సరే పునరుద్ధరించాలనే కోరికతో ఎంతో కృషి చేశారు. ఆయన కూడా పోగా వారి అబ్బాయి వారి గుర్తుగా వారి అబ్బాయి డాక్టర్ సిస్టా అమ్మన్ పంతుడు ఒక 25 లక్షలు ఇచ్చారు. ఇంచుమించుగా మేము 1,30,00,000 దాకా డొనేషన్స్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైన ఘటన ఏంటంటే 2016లోనూ 2019లోనూ కంచిస్వామి పెద్దాపురంలో చతుర్మాస దీక్ష చేసేటప్పుడు మన సతీష్ గారు మొత్తం అందరం కూడా వెళ్ళి ఆయన కలవడం, మా మధ్యలోని కోరికకి సంఘమఠం స్థాపించాలని చెప్పి ఆయనతో చెప్పడం, మంచిగా చేస్తారని చెప్పి ఆయన ఆ పెద్దాపురం నుంచే 2-3 సార్లు ఈ స్థలాన్ని విజిట్ చేయమని చెప్పి పంపించారు. ఆఖరికి గౌర్పల ప్రభాకర్ శర్మ గారి కృషితోటి ఆయన తీసుకున్న నిర్ణయంతో స్వామివారి ప్రోగ్రాంలో డీవియేషన్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఆ రోజు దగ్గరుండి రాత్రి 10:30 టైంలో కూడా 11 అయినప్పటికీ కూడా దగ్గరుండి స్వామివారిని తీసుకొచ్చి మొత్తం అంతా కూడా చూపించిన ఘనత మన గౌర్పల ప్రభాకర్ శర్మ గారికి చెందుతుంది. ఆయన ఆశీస్సులతో స్వామివారి మధ్యలో అప్పుడే ఇది చాలా బాగుంది, చుట్టూ 4 మాడా వీధుల్లో అని చెప్పి అర్ధరాత్రి 4 మాడా వీధులు సందర్శించి మీరు కొవ్వూరు రండి, కొవ్వూరు మూర్తిగారిని కూడా రమ్మంటాను ఆ రోజు అని చెప్పి చెప్పడం, ఆ వేళ కొవ్వూరు మేము వెళ్ళడం. అయితే కొవ్వూరులో ఆయనేమో సూర్యారావు గారు అని చెప్పి ఆడిటర్, ఆయన మీతో మాట్లాడతారని చెప్పడం, ఆయన ఎప్పట్లాగే మరి కంచిపీఠానికి ఫండ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి మేము ఇవ్వలేం, మీరు లోకల్గానే స్థానికులు సహకారంతో మీరు నిర్మించుకుని మా కంచిపీఠానికి అప్పచెప్పినట్టయితే మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం ఎలాగైతేనే దాతల సహకారం అందరితోటి కూడా ఇప్పుడు మొత్తానికి 1,80,00,000 ప్రాజెక్ట్ అండి. ఈ 1,80,00,000 ప్రాజెక్టులో ఇంచుమించు 1,30,00,000 దాకా మనం ఒక బ్లాక్ అయితే పూర్తి చేయగలిగామండి. 1,80,00,000 మనం స్టార్ట్ చేసినాం. ఇన్ఫ్లేషన్ తీసుకోవాలి, కమ్స్ టు 2 ప్లస్ 2 crores ఇన్ఫ్లేషన్ కూడా చేసుకోవాలండి. అందులోనే ఒక హాల్ ఏమో శ్రీమతి అండ్ శ్రీ బుద్ధవర మహాదేవుడు మంగాయమ్మ కల్చరల్ హాల్ అని, ఇంకో హాలు శ్రీమతి అండ్ శ్రీ పెడపత్తి సుందరమ్మ పూర్ణయ్య మెమోరియల్ హాల్ అని, ఈ 2 హాల్స్ కూడా ప్రస్తుతం అన్ని పూర్తి చేసేయడం జరిగింది 4 ఆస్పెక్ట్స్. ఇంకా భవిష్యత్తులో డయాసు ఒక 300 మంది కూర్చునే ఆడిటోరియం డయాస్ నిర్మాణము, దానిపై రూఫింగ్ చేయవలసిన ఇది ఉందండి. మేము కూడా ప్రభుత్వ పరంగా ఇంకా అంటే గంటి హరీష్ మాధురి గారు కానీ ఇంకా సిఎస్ఆర్ దీనికి సర్టిఫికేషన్ ఉందండి మాకు, ఏ కంపెనీ వాళ్ళైనా సిఎస్ఆర్ కింద గ్రాంట్స్ కింద ఇవ్వచ్చు. అదే ఎన్ఆర్ఐ నిధులు కానీ ఈ రకంగా అనేక వేరే సోర్సెస్ ద్వారా మేము ట్రై చేసి ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నాయి. మరి భగవంతుని అనుగ్రహించి ఏదైనా దారి చూపించి ఒక 30-40 లక్షలు మనకి గ్రాంట్ వచ్చినట్టయితే ఈ సంవత్సరంలోనే మొత్తం మన ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి గౌర్పల ప్రభాకర్ శర్మ గారు కూడా సహకారం అందించి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
ఈ విధంగా సమ్మేళనాలు మనకు చాలా అవసరం. ప్రశాంతంగా ఆలోచించేటువంటి సమయం మనకు భగవంతుడు ప్రసాదించాలి. ఇప్పుడు అన్నీ ప్రసాదిస్తున్నాడు, కానీ సమయాన్ని ప్రసాదించడం లేదు. ఎవరికి సమయాన్ని ప్రసాదించడం లేదు. అందుకోసం అసలు యాక్చువల్గా చేసుకుంటే అందుకని దాని తర్వాత వెళ్తుంటాడు అన్ని ఉద్దేశంతో 8 ఏళ్ళు చేస్తే చర్చి క్రమం అవుతుంది. 3 ఏళ్ళు ఉండాలి అదైతే వాడు ఇష్టపడలేదు. ఇప్పుడు అందుకని ఏం చేశాడంటే పోలేరా ఇప్పుడు ప్రజెంట్ చేయలేదు, ఒక కొంచెం అంటే ఏ 12